ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సమానంగా అందేది ఒక సమయం మాత్రమే. కోటీశ్వరుడికైనా, కడు పేదవానికైనా, బిల్గేట్స్కైనా, బిచ్చగానికైనా, అభిమానులు ఉన్నవానికైనా, అనామకులకైనా సమయం మాత్రం రోజుకు 24 గంటలు ఇవ్వబడుతుంది. అయితే కొందరు గొప్పవాళ్ళుగా, కొందరు పనికిరాని వాళ్ళుగా ఎందుకు మిగిలిపోయారు అని అంటే, తేడా ఎక్కడ జరిగింది అన్నటువంటి ప్రశ్నను మనం వేసుకోగలిగితే దానికి సమాధానం సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోకపోవటమేనని చెప్పక తప్పదు. ఆలోచించినా ఆలోచించకపోయినా కాలం మాత్రం ఆగే పరిస్థితి ఉండదు. కాలానికి గమనం తెలుసు, అరిగిపోవడం తెలుసు, కరిగిపోవడం తెలుసు, కాలగర్భంలో కలిసిపోవటం తెలుసు. దానితో పోటీ పడాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. ప్రతి సంవత్సరం మనకు సందేహం కలుగుతుంది. అదేంటంటే, అరే అప్పుడే 2021 అయిపోయింది. ఎంతవరకు అంటే, ఇప్పుడు డేట్లు వేయాలన్నా కొంతమంది 2022 బదులు 21 వేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఆ అలవాటు ఇంకా కంప్లీట్ అవ్వక మునిపే మళ్ళీ సంవత్సరం మారిపోయింది. చూస్తూ ఉండగానే టైం అయిపోతుంది. కాబట్టి ఈ సమయ పాలనను మనం సరైన రీతిలో విభజించుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి పని, 2 సమయం. పని ఎక్కువ ఉంటే సమయం ఎక్కువ అవసరం, పని తక్కువ ఉంటే సమయం తక్కువ అవసరం. పని లేకుండా సమయాన్ని గడిపితే పని బాట లేని సోంబేరి అని అంటారు. టైం మాత్రమే వేస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పనికిరానోళ్ళు అని మాట్లాడుతుంటారు. సమయానికి తగిన రీతిగా మనిషి ఏదో పనో బాటో చేస్తూ తులమో ఫలమో సంపాదిస్తూ ఉంటే తెలివివంతులు, బుద్ధిమంతులు, మంచోళ్ళు అని అంటూ ఉంటారు. కాబట్టి జీవితం అనేటటువంటి దానికి సరైనటువంటి నిర్వచనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనే ఉంది. మరి ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సమయానికి లేదా ప్రాముఖ్యతను ఒక సమయంలో ఒక పనిని 4 రకాలైనటువంటి వాటిగా విభజించుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి 4 రకాలైనటువంటి వాటిగా పనులను విభజించుకోవాలి. నంబర్ 1, ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేట్టుగానే ఉంటుంది. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఫస్ట్ విభజన, మొట్టమొదటి విభజన అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ అంటే వివరణలోకి తర్వాత వెళ్దాం, ముందు 4 చెప్తారు. సెకండ్ వన్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. మూడవది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. నాలుగవది నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయ్యారు కదా? ఫస్ట్ వన్ చెప్పండి, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. సెకండ్ వన్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఈ 4 రకాలుగా సమయాన్ని, పనులను విభజించుకున్నారంటే మీరు కాలాన్ని జయించిన విజేతలు కాగలరు. నంబర్ వన్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. మీకు తెలిసి అర్జెంటు, ఇంపార్టెంట్ అనుకున్న పనులు కొన్ని చెప్పండి. చాలా అర్జెంట్ అండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి అన్న పనులు
అంటే తెల్ల ముఖాలు వేస్తారంటే అర్థం ఏంటి తెలుసా? ఇంతవరకు ఈ తరహా పని విభజనే మన జీవితంలో చేసుకోలేదు అని అర్థం. పెళ్ళిళ్ళు చేసుకొని ఉండొచ్చు, ఏమండి? ఈ తరహా విభజన చేసుకోకపోయినా పెళ్ళిళ్ళు చేసుకొని ఉండొచ్చు, పిల్లలుగానే ఉండొచ్చు, ఇల్లులు కట్టుకొని ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు. జీవితంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, ముఖ్యంగా భక్తి జీవితంలో మూడు నోట్ చేసుకోండి. మళ్ళీ రిపీటెడ్గా నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. మొదటిది ప్రార్థనా జీవితం. ప్రార్థన లేని జీవితం పాప పంకిలమైపోతుంది. ప్రార్థన లేని జీవితం ప్రశాంతత లేకుండా పోతుంది. ప్రార్థన లేని జీవితం బాధ్యత రాహిత్యమవుతుంది. ప్రార్థన లేని జీవితం పనికిరానిదైపోతుంది. ప్రార్థన భక్తి జీవితానికి గీటురాయి. ఒకనాడు ఒక ఊర్లో వాక్యం చెప్పాలి, దేవుడి మాటలు అందించాలి అన్న దానికి పేరు ఏం చెప్పేవాళ్ళంటే, ఇక్కడికి ప్రార్థన చేయటానికి వచ్చాం, ప్రార్థనకు రండి అని పిలిచేవారు. ఇక్కడ మేము వాక్యం చెప్తాం, వాక్యం వినడానికి రండి అనరు. ప్రార్థన చేయడానికి వచ్చాం, ప్రార్థన చేయడానికి రండి అంటారు. ఈవెన్ చర్చ్లో అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా ప్రార్థనకు సమయమైంది, ప్రార్థనకు రండి అని పిలుస్తారు. సో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఫస్ట్ టాప్ ప్రియారిటీ, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్రార్థనా జీవితానికి ఇవ్వాలి, నెంబర్ 1. నెంబర్ 2 బైబిల్ ధ్యానం. ప్రపంచంలో ఏ సీక్రెట్ మనకు తెలియాలన్నా ఎవ్రీ లైఫ్ సీక్రెట్స్ బైబిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే గూగుల్ అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తుంది, అందుకే జై గూగుల్ తల్లి అని అంటారు. కానీ గూగుల్ తల్లి కూడా చెప్పలేని సత్యాలు బైబిల్ చెప్పగలుగుతుంది. గూగుల్ చెప్పలేని సత్యాలు ఏమన్నా ఉన్నాయా? ఒకటి చెప్తారా నాకు? గూగుల్కి దీనికి జవాబు చెప్పలేదండి గూగుల్ అని చెప్పడానికి ఒకటి చెప్పండి. ఫలానా దానికి గూగుల్ ఆన్సర్ చెప్పలేదు అన్నది ఒకటి చెప్పండి నాకు. అన్నిటి చెప్తుంది కదా, మరి కొన్నిటి చెప్పలేదన్నారు. ఒకసారి గూగుల్ని అడగండి, ఎవరు హస్బెండ్స్, హౌ టు మేనేజ్ మై వైఫ్ అని. నా భార్యను నేను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి, హచ్చకుక్కలాగా నా చుట్టూ ఎట్లా తిప్పుకోవాలి అని అడగండి. గూగుల్ ఏమంటుందంటే సారీ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అంటుంది. ఎందుకంటే గూగుల్ తల్లికి తెలియని చాలా ఉన్నాయి. బైబిల్ మాత్రం ఎట్ట చెప్పగలుగుతుందంటే, నాకు చాలా సందర్భాల్లో భక్తులైనటువంటి వాళ్ళకు డబ్బులు లేకపోయినా, వాళ్ళకు లగ్జరీస్ లేకపోయినా, వాళ్ళకు సంతోషాలు లేకపోయినా, వాళ్ళకు సుఖ సౌఖ్యాలు లేకపోయినా, భార్యలు మాత్రం భర్త వెంటమ్మడే తిప్పుకోగలిగారు. ఎట్ట సాధ్యమైంది అది? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవు. ఇంతకుముందు పాట ఒకటి పాడారు, ప్రార్థనా శక్తి నాకు కావాలి. ఏమంటే ఇది కూడా అడగాలనా? ఖచ్చితమే. ఎందుకనంటే చాలా సందర్భాల్లో ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడే అన్ని రకాల ఆటంకాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ చెప్తే చూసారా ఆటంకం వచ్చింది. సో రెండవది ఏంటంటే బైబిల్ ధ్యానం. బైబిల్ ధ్యానం వల్ల జరిగే మనకు ప్రయోజనాలు ప్రాముఖ్యంగా రెండు ఉన్నాయి. మొదటిది, మన కుటుంబాన్ని ప్రభువులో ఉన్నతంగా కాపాడుకోగలం, దానివల్ల మనం ప్రశాంతంగా ఉండగలం. ఈరోజు భార్యను ఏ రీతిగా మరి తన ధర్మాన్ని నిర్వర్తించి దానిగా చేయాలి అన్నది ఎన్నో మెలకువలు భర్తలకి దేవుడు చెప్పాడు. జ్ఞానము చొప్పున భార్యలతో కాపురం చెయ్యండి అని చెప్పారు, ఎలా చెయ్యాలో కూడా నేర్పారు. ఓకే, ఇకపోతే అలాగే భార్య కూడా భర్తని ఏ రీతిగా దారిలోకి తెచ్చుకోగలగాలి అనే విషయాలు చెప్పాడు. పిల్లలు దేవుడు కోరుకున్న రీతిగా ఎలా పెంచాలనేది చెప్పాడు. అవన్నీ కూడా బైబిల్ ధ్యానంలో మనకు ఆ మెలకులన్నీ తెలుస్తాయి. ఇక రెండవది, బైబిల్ ధ్యానంలో రెండవ ప్రయోజనం ఏంటంటే సమాజం మనలో ప్రభువుని చూడగలుగుతుంది. తద్వారా సమాజాన్ని ప్రభువులోకి తీసుకురావటానికి అవకాశం. అంటే దీన్నే సంఘం వెలుపట సాక్ష్యం అని అంటారు.
సంఘం వెలుపట సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరినైనా మనం ఏమండి మీరు ప్రభుని నమ్ముకుంటే బాగుంటుంది కదా అంటే, ఏం బాగుంటుంది? నిన్ను చూస్తే అర్థం కాల ఎంత బాగుంటుందో. ప్రభుని నమ్ముకోండి బాగుంటుంది మీ జీవితం అంటే, నిన్ను చూస్తే అర్థం కావట్లే ఎంత బాగుంటుందో, చాలులే నాయన అంటారు. ఇది సంఘం వెలుపట సాక్ష్యం లేకపోతే ఎలా ఉంటుంది? నువ్వు చక్కగా ఉంటూ బాధ్యతాయుతంగా కుటుంబాన్ని చక్కగా పాలిస్తూ 10 మందికి సహకరిస్తూ వాళ్ళకు ప్రేమను పంచుతూ ఎంతో బాధ్యతగా నీకు చేతిచ్చినటువంటి పనిని శక్తిలోపం లేకుండా చేస్తూ నీతి నిజాయితీలతో నువ్వు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటావో అక్కడ వెలుగొందుతూ ఉంటే ప్రభువుని నమ్ముకున్నాడు అంటే ఇట్లుంటాడు అనమాట. నాకు ఈ నీతి కావాలి, నాకు ఈ త్యాగం కావాలి, నాకు ఈ బాధ్యత రావాలి, నేను ఈ రీతిగా వెలుగొందటం నాకు రావాలి అన్నటువంటి పరిస్థితి మనకు వస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అన్నట్టు, జీవితకాలం బైబిల్ ధ్యానంతో సహవాసం చేస్తే మన చుట్టూ విశ్వాస వీరుల సాక్షి సమూహాన్ని మేఘంలాగా ఎందుకు పెట్టాడంటే, ఏ పక్క చూసినా మన జీవితంలో భక్తులే కనబడాలి అన్న ఉద్దేశం. ఆ రీతిగా మనలో నుంచి కూడా కొందరు భక్తులు రావాలండి. ఈ విషయాలన్నీ కూడా బైబిల్ ధ్యానంతో సాధ్యమవుతుంది సుమా. అందుకే టాప్ ప్రియారిటీ, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే ప్రార్థనా జీవితానికి ఇవ్వాలి, 2 బైబిల్ ధ్యానానికి ఇవ్వాలి. దీనికి సంబంధించి రకరకాలైనటువంటి సాకులు చెప్తారు. సాకులు తీసి పక్కన పెట్టండి. ఇది చాలా మంచిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయం ఎవరు మర్చిపోకూడదు. ఇక మూడవ ప్రాముఖ్యత అంటే మొదట్లోనే టాప్ ప్రియారిటీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్లో 3వ ప్రాముఖ్యత. మొదటి ప్రాముఖ్యత దేనికి? ప్రార్థనకు. రెండవ ప్రాముఖ్యత బైబిల్ ధ్యానానికి. 3వ ప్రాముఖ్యత సంఘ కార్యక్రమాలు. సంఘ కార్యక్రమాలకు ఎందుకంత ప్రియారిటీ ఇవ్వాలి అని అంటే, చాలామందికి నా ఇంటి పనులు నేను చక్కదిద్దుకుంటే నాకు మేలు, సంఘానికి చేస్తే నాకేమొస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడే చాలామంది సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనరు. సంఘానికి సంబంధించిన మీటింగ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎవరో చేసుకుంటారులే నాకెందుకు అనుకునేవాళ్ళు. ఆ పబ్లిసిటీ వాళ్ళెవరో చేస్తారు నాకెందుకు, ఈ అరేంజ్మెంట్స్ వాళ్ళెవరో చేస్తారు నాకెందుకు, దీనికి సంబంధించి ఏమైనా ఖర్చుకు సంబంధించి కాంట్రిబ్యూషన్ అంటే ఇవ్వడం వాళ్ళెవరో చూసుకుంటారు నాకెందుకు అన్నటువంటి రీతిగా అనుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? సంఘ కార్యక్రమాలలో మనం ఏ పని చేసినా కూడా అది వృధా పోదు. ఎందుకంటే ప్రభువునందు మన ప్రయాస వ్యర్థమే కాదు. సూర్యుని క్రింద ప్రయాస మాత్రం వ్యర్థమే, నీతి సూర్యుని క్రింద ఏ ప్రయాస కూడా వ్యర్థము కాదు. అందుకే సంఘ కార్యక్రమాల్లో మెలిగిన వాళ్ళకి, నలిగిన వాళ్ళకి కూడా ప్రత్యక్షంగా ఎన్నో మెలకువలు తెలుస్తాయి. వాళ్ళు చాలా నింపాదిగా ఉంటారు, వాళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారు, వాళ్ళు చాలా సమస్యలను ఫేస్ చేసుకొని విజేతలుగా నిలవగలుగుతారు. సో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ 3 విషయాలకు. నెంబర్ 1 ప్రార్థన, 2 బైబిల్ ధ్యానం, 3 సంఘ కార్యక్రమాలు. సంఘ కార్యక్రమాల్లో చాలామంది మనుషులను బట్టి దూరం అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, వెనకటికి మనలాంటి ఏం చేశారంటే నీళ్ళ మీద అడిగి కాళ్ళు కడుక్కోకుండా పోయేటట. నీళ్ళ మీద అడిగి కాళ్ళు కడుక్కోకుండా పోతే ఎవడికి నష్టం? బురదంటుకున్నవాడికి నష్టం, నీళ్ళకేమీ నష్టం లేదు. సంఘ కార్యక్రమాలు అలాంటివి. కొలీగ్స్తో బాగలేదని ఉద్యోగం మానేస్తావా? దైవత్వంలోనికి రావటం, భక్తి జీవితంలోకి రావటం, ఉద్యోగంలో జాయిన్ అయినట్టే. ఇస్కరియోతు యూదా గురించి చెప్పండి మాట ఏంటి? అతని ఉద్యోగము వేరొకటి తీసుకొను గాక. జాబ్లో ఉన్నావా లేకపోతే జోక్స్ వేసే పరిస్థితిలో ఉన్నావా? సంఘం అంటే ఏమిటనుకుంటున్నారు? బాధ్యత కలిగి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి సంఘ కార్యక్రమాల్లో. అందుకే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ 3 విషయాలకు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాలు ఏమిటి అని అంటే, చాలా అర్జెంటుగా చేయాల్సింది కానీ అది ఇంపార్టెంట్ కాదు. అట్లాంటివి ఏంటంటే మీరు పసిగట్టారా? అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ కాదు. అలాంటివి కూడా ఉంటాయి. వాటిని ఎలాంటి వాటి కింద లెక్కేయాలంటే జీవన పోరాటాలు అర్జెంటే, కానీ రక్తం గారేంత పెద్ద పోరాటాలు చేయాల్సిన పని లేదు. అర్థమవుతుందా? జీవన పోరాటం కోసం చాలామంది దాంట్లో పడి పూర్తిగా భక్తి జీవితాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఫారిన్ కంట్రీస్ పోతూ ఉంటారు. అకార్డింగ్ టు ద బైబిల్ సంపాదన కోసం ఫారిన్ వెళ్ళటం
వాక్య విరుద్ధం. మళ్ళీ చెప్తున్నా సంపాదన కోసమే కువైటు, దుబాయ్, ఇజ్రాయిల్, సింగపూర్ ఇట్లాంటి ఏరియాలకు పోతుంటారు చూసారా, అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదు. ఒకవేళ మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి, నో ప్రాబ్లం. ఎలా చెప్పగలరు మీరు అంటారా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకొందము రండని చెప్పుకుని వారులారా. అక్కడికి ఎందుకు పోయారంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవు, ఇక్కడ సంపాదన తక్కువ ఉంది, అక్కడ ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి, ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, జీతం బాగుంటుంది, ఇక్కడుంటే మామూలు బిస్కెట్లే, అక్కడికి వెళితే బంగారు బిస్కెట్లు అనుకొని పోయి ఉంటారు. అది చాలా పొరపాటు. దేవుడు అనుకుంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ నిలబడతాడు నిన్ను విజేతగా. ఆయన నమ్మితే అద్భుతాలు చూస్తాం. ఇక్కడ ఉండి బతకలేని ఎంతమంది లేరండి? ఇక్కడే ఉండి బతికిన వాళ్ళు, బాగుపోయిన వాళ్ళు లేరా? ప్రపంచంలో ఉన్నారు. ఈరోజు ఈ పరిస్థితుల వల్ల దూరం వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? జీవన పోరాటం కోసమే వెళ్ళామని అనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, చాలామంది మనం చూస్తూ ఉంటాం, లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడికి పోయిన వాళ్ళు ఇక్కడికి రాలేక, ఇక్కడ ఉండి మనం కూడా వాళ్ళని ఇక్కడికి తెప్పించుకోలేక, అక్కడికి వెళ్ళటానికి అప్పులు పెరిగిపోయి, వడ్డీలు పెరిగిపోయి, అక్కడ బాధలు పెరిగిపోయి, టెన్షన్స్ పెరిగిపోయి పట్టించుకునే వాళ్ళు ఉంటారండి. నువ్వు పోయింది అక్కడికి పనికి, ఇక్కడ మనకు బాగలేకపోతే చూసుకోవడానికి భర్త, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ధైర్యం చెప్పే సేవకుడు, ఇన్ని ఉంటాయండి. ఒక మనిషికి తన జీవితంలో బలహీనపడ్డప్పుడు బలపరిచే వాళ్ళు కావాలి అని ఆలోచన చేస్తారు. అది అక్కడ దొరుకుతుందా? భర్త పోయాడు, భార్య ఇక్కడ ఒంటరి అయిపోతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ ఇద్దరు సమ్మతి చొప్పునే కొద్ది కాలం దూరంగా ఉండండి, లేదంటే సాతాను శోధించేస్తాడు. ఎంతమందిని చూడడం లేదు. భర్త ఎక్కడో ఉంటాడు, భార్య ఇక్కడ ఇంకొకరిని చూసుకుంటుంది. అందరం చెప్పట్లేదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఇక్కడ ఎవరినో ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ పోయి బాగుంటారా? గ్యారంటీయా? కాబట్టి ప్రియులరా, సత్యం చాలా కట్టుగా ఉంటుంది, తట్టుకోవటం చాలా కష్టం. కానీ దాన్ని గనుక తట్టుకొని నిలబడగలిగితే మంచి జీవితం మన సొంతం అవుతుంది. మర్చిపోకండి. జీవన పోరాటం అర్జెంటే, కాదని చెప్పలేదు, కానీ అదంత ఇంపార్టెంట్ కాదు అన్న విషయం తెలియలేదు కాబట్టే దూరభారం పోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వద్దు, గమనించండి ప్రియులారా, మనం బతకటానికి ఎంత కావాలండి? జానెడు పొట్ట. పాట రాశాను నేను, అది విన్నారా లేదా మీరు? పొట్ట కూటి కోసమే పుట్టామన్నట్టు పరిగెడుతోందిరా ఈ లోకం, తిండి కోసమే నానా తిప్పలు పడుతూ తిరుగుతోందిరా ఈ లోకం. జానెడు పొట్టను నింపుకొనటకు బోలెడు పొట్టలు కొడుతుందిరా, పొట్టలో పడిన ఒక్క పుట్టకే భస్మమైపోతుంది ఈ తిండిరా. తిండి కోసమేనా ఈ బ్రతుకు, తినడానికేనా బ్రతుకు? తిండి తినడం అర్జెంటే, కానీ దానికోసం పుట్టామో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనుకోండి, అది తప్పు. బట్టలు కట్టుకోవడం ఇంపార్టెంటే, తగ్గు మాత్రం బట్టలు. కొందరు బట్టలు పిచ్చోళ్ళు ఉంటారు, ఈరోజు వేసుకున్న బట్టలు రేపు వేసుకోకూడదు, నేను కొన్నంత కాస్ట్లీ బట్టలు ఇంకొకటి ఎవడు కొనకూడదు, ఆ వెరైటీల కోసం చేస్తూ ఉంటారు. ఎప్పుడు అక్కడికైనా కనపరుచుకోవడానికి నువ్వు వచ్చింది భూమి మీదకి. ఏ కాలానికి తగ్గట్టు బట్టలు ఆ కాలానికి వేసుకుంటే చాలు, ఒంటిని కాపాడే బట్టలు అయితే చాలు. హంగులు ఆర్భాటాలకు వెళ్ళేటటువంటి బట్టలు వాటి కోసం, వాటి అర్జెంట్ అనుకోండి. బట్టలు వేసుకోవడం అర్జెంట్ సుమా, ఎవరు బట్టలు లేకుండా తిరగకూడదు. కానీ దానికోసమే ప్రాకులాట ఉంది చూసారా, అది తప్పు. కుటుంబ బాధ్యతలు తీసి చూడొచ్చు, ఎంతవరకు భార్య, పిల్లలు ఇదే లోకం అనుకోకూడదు. వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి, అర్జెంటే చూసుకోవటం. కానీ వాళ్ళని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడటమే నాట్ ఇంపార్టెంట్ అనేది. ఇలా జీవన పోరాటాలు ఏవైతే ఉన్నాయో, సంపాదనలు ఏవైతే ఉన్నావో, తిండికి సంబంధించి ఏవైతే ఉన్నాయో, కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నావో, మనల్ని మనం కనబరుచుకోవాలనేది ఏదైతే ఉందో
అవి అర్జెంటే, కానీ అంత ఇంపార్టెంట్ కాదు. అంటే వేటికి అర్జెన్సీ ఇవ్వాలి, వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నటువంటి విషయాలు చాలామంది మర్చిపోతున్నాం. అందుకే గుర్తుపెట్టుకోండి, అర్జెంట్ అయినటువంటి వాటికి ఇంపార్టెన్స్ తక్కువ ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. అర్జెంటు అన్న మాత్రం చేత పైనున్న దానిలాగా చూడకండి. మిగతాది రెండోది, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వేరు, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ వేరు. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి కలిగి ఉండాలి. అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ దాంట్లో చాలు, ప్రభు ఏది ఇచ్చాడు అది మనకు చాలు అన్నటువంటిగా ఉంటే పాట అయితే పాడతాం, చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా. ఎంతసేపు పాడదాం? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడతావు. సరుకులు అయిపోయినప్పుడు పాడతావు అమ్మ ఎప్పుడన్నా? ఆదివారం మాంసం దొరకలేదు అనుకోండి, అప్పుడు పాట పాడతావా? సండే అంటే చర్చ్ కంటే చికెనే గుర్తొస్తుంది మనకి కదా. సార్ లాస్ట్ ఇయర్ ఒక 10 ఆదివారాలు నేను మాంసమే తినలేదు అన్నలేరు అన్నట్టు చేతులు ఎత్తండి. పోయిన సంవత్సరం 10 ఆదివారాలు తినలేదు సార్. 52 వారాల్లో 10 ఆదివారాలు తినలేదు సార్. అదిగో అక్కడ ఒక బ్రదర్ చేయెత్తాడు. అది నిజమే కాదు, ఆయనకు తెలియాలి, దేవుడు తెలియాలి. ఏమండి? కాబట్టి సంతృప్తి కలిగినటువంటి పరిస్థితుల్లో ఉండాలి. ప్రాకులాటలు ఉండకూడదు. జీవన పోరాటం విషయంలో కావచ్చు, తిండి విషయంలో కావచ్చు, బట్ట విషయంలో కావచ్చు, కుటుంబాన్ని చూసుకునే విషయంలో కావచ్చు, దేనికి ఏ ప్రియారిటీస్ ఇవ్వాలో ఇచ్చి దానికి ఇవ్వవలసిన సమయం కేటాయించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితం చాలా చిన్నదే. అందులో మనము సృహలో ఉండే టైం చాలా చిన్నది. జీవితం 60 ఏళ్ళు అనుకుంటే 30 ఏళ్ళు నిద్రపోద్దండి, తెలుసా మీకు? 60 ఏళ్ళు జీవితం అనుకుంటే 30 ఏళ్ళు నిద్ర పక్కకు తీసేయాలి. మళ్ళీ బాల్యం, చదువులన్నిటికీ కలిపి 10 ఏళ్ళు తీసామనుకోండి, 60లో 10. మళ్ళీ తిండికి తిప్పలకు కొన్ని ఆశలు తీర్చుకోవడానికి ఒక 10 ఏళ్ళు అనుకోండి. ఇంకెన్ని మిగిలి ఉన్నాయండి? 60లో 10 మిగిలాయి. ఈ 10 ఏళ్ళైనా ప్రశాంతంగా ఉంటామా? చర్చికి వచ్చి నిద్రపోతాం. అప్పుడప్పుడు సేవకుడు హల్లెలూయా అని ఎందుకంటే అనుకున్నారు మీరు? ఎడ నిద్రపోయినట్టు ఎక్కడెక్కడ నిద్రపోయినట్టు బయటికి లేవాలని. కొందరు ఉంటారు, నువ్వు హల్లెలూయా చెప్తావో ఏం చెప్తావో చెయ్యి. కొందరిని అడిగాం మేము, అమ్మాయి చర్చికి వచ్చి నిద్రపోతా ఆ మాత్రం దానికి ఇంట్లో నిద్రపోవా అని అంటే, ఏంటి పాస్టర్ గారు మీరు కూడా అలా అంటారు? నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. గర్భమన్నాడు కాబట్టి, కానీ నిద్రపోవద్దన్నాడా అని అడిగింది ఆ తల్లి. గర్భమన్నాడు కానీ నిద్రపోవద్దన్నాడా? ఆహా. అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఐతుకని ఒక యవనస్తుడి గురించి నీకు తెలుసా అని. తెలుసా మీకు? ఐతుకని ఒక యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చున్నాడు. యవనస్తుడు ఎందుకు కిటికీలు ఉంచుకుంటారు తెలుసా? అటు చూడొచ్చు, ఇటు చూడొచ్చు. చూశాడు, పౌలు గారు ఉన్న టైంలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు. మళ్ళీ ఇప్పుడు పౌలు లేరండు, పౌలని పేరున్నోళ్ళే ఉన్నారు. పడ్డామా అయిపోయింది, ఇక ఐతుకు తుక్కే. అట్లా ఇంపార్టెన్స్ బేసిస్ మీద మనం వెళ్ళిపోగలగాలి. పిల్లరా, మర్చిపోకూడదు. ఈ లోకంలోనికి మనం ఏం తేలేదో ఏమి తీసుకుపోము. దానికోసం ఇంత ప్రాకులాట్లు మనకు పెద్దగా అవసరం లేదు. అందుకే భక్తులు లోకాన్ని పెంటతో ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? అందుకే వాళ్ళకి తెలుసు అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. సంపాదన కూడా అర్జెంటే బట్ నాట్ ఇంపార్టెంట్. అందుకే పౌలు గారు డేరాలు కుట్టుకునే పనిలో ఉన్నాడు. కానీ నిజంగా ఆయన గనుక జీవన పోరాటం పర్ఫెక్ట్ అవసరం అని అనుకొని ఉంటే ఖర్చీపులు పౌలు గారు అమ్ముకోవాల్సింది. అవునా కదా? ఖర్చీపులు ఎవరు అమ్ముకోవాల్సింది? పౌలు గారు అమ్ముకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు సేవకులు అమ్మే ఖర్చీపులు జలుబు తుడుచుకోవడానికి మనకు వస్తాయి, చెమట తుడుచుకోవడానికి, జలుబు తుడుచుకోవడానికి. ఇది ప్రార్థించిన ఖర్చీపు కొనుక్కొని అంటే ఉంటారు కదా, ఆ ఖర్చీపులు. పౌలు గారు ఒళ్ళు తాకినటువంటి, శరీరం తాకినటువంటి ఖర్చీపు చచ్చిపోయిన శవం మీద పెట్టినా లేసి వస్తుంది. అట్లాంటి ఖర్చీపు ₹1 కోటి పెడితే అమ్ముడు పోదా? చెప్పండి. అర్జెంట్ జీవన పోరాటం, దారాలు కుట్టుకున్న బతుక్కుంటా. బా ఎంత తగ్గింపు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది తెలుసా అండి? వాళ్ళ విజేతలు ఎందుకు అయ్యారో తెలుసా అండి? ఒకటే కారణం, గుర్తుపెట్టుకోండి. ఒకటే కారణం, అర్జెంట్ జీవనం
పోషించుకోవాలి, పట్టుపోసుకోవాలి, బతకాలి ఈ భూమి మీద. కానీ బట్ నాట్ ఇంపార్టెంట్. అందుకే ఎంతవరకు అవసరమో అంతవరకే లోకాన్ని అనుభవించి, మితముగా అనుభవించి, మిగిలిందంతా దేవుళ్ళు అమితంగా ఆనందించారు వాళ్ళు. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏంటి? నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఏంటిది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అన్నటువంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచించగలిగితే, భక్తి జీవితం ఓవర్ నైట్లో బిల్డప్ అవ్వదండి. భక్తి జీవితం రాత్రికి రాత్రే పరిస్థితులు మారు. భక్తి జీవితం లాటరీ టికెట్ కాదు. భక్తి జీవితం యోగ సాధన లాంటిది. భక్తి జీవితం జీవితాంతం సాధించుకొని మౌల్డ్ కావాల్సింది. అందుకే అది అర్జెంటుగా కాదు, కానీ అది ఇంపార్టెంట్. అర్థం కావడానికి, మంచి నేలల మీద పడినటువంటి విత్తనాలు పోలినటువంటి వాళ్ళ జీవితాలను మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది, చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని. ఏమండి, వాక్యం వినాలి అంటే ఇంత ఉండాలా? ఏమండి, ఇక్కడ ఎన్ని విశేషణాలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఆలోచించలేదేమో, వినండి. మనస్సుతో విని అనేది ఉందా? మంచి మనసుతో విని అనుందా? యోగ్యమైన మంచి మనసుతో విని. అసలు మనం మనసుతోనే వినాం. అందుకే మనసు పెట్టి వినాలి. వినేటప్పుడు, పాఠాలు వినేటప్పుడు, ఒరే మనసు ఇక్కడ, మనిషి ఇక్కడ, మనసు అక్కడ అన్నట్టుగా ఉండకూడదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు కదా. ఈరోజు మనలో కూడా చాలా మంది అట్లే ఉంటారు. ఏదో రావాలంటే రావాలి, మీటింగ్ పెట్టారు బాధపడతారు సేవకులు, వాళ్ళ కన్నీళ్ళు తుడుద్దాం, వాళ్ళ కోసమైనా వద్దాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా రాకండి ఎవరు. దానివల్ల ఎవరికి ఏం ప్రయోజనమో కలగదు ప్రియులారా. చూడండి, వాక్యం వినేటప్పుడు అంట యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి. ఎట్లా ఫలించాలంట? ఫలింపు కూడా ఓపికతో ఫలించేవాడు. అప్పుడప్పుడు భక్తి జీవితం విషయంలోనే విరక్తులు ఎట్లా కలుగుతావు కొన్ని విషయాలు చెప్తా, వినండి. పాట పాడడం కొందరికి రాదండి, కానీ కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఓ 10-15 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం లాగా అయిపోవాలంటే ఎక్కడవుద్దండి? అవుద్ది అది. లతా మంగేశ్వర్ అయిపోవాలి 10-15 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత అనుకుంటే అయిపోద్దా? దాన్ని ప్రయత్నించి వదిలేస్తారు చాలామంది. నా వల్ల కావట్లేదు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు, ప్రయత్నం చేస్తారు, 2-3 సార్లు చేస్తారు. చేసిన తర్వాత నా వల్ల కావట్లేదు, నేను చేయను. బైబిల్ చదవటం, నేర్చుకోవడం నా వల్ల కావట్లేదు, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నేను చేయను. ఇదేమన్నా సీరియలా కాన్సన్ట్రేట్ చేయడానికి? ఇదేమన్నా మొబైల్ డేటానా వాడేయడానికి, ఖర్చు చేయడానికి? ఫేస్బుక్కా? నా ఫేస్ వాల్యూ పెంచే బుక్ కదా ఇది. కాబట్టి ఇట్టటి బుక్కులు మేము చదవం. అట్లా ప్రయత్నం చేస్తూ దేవుడి సన్నిధిలో గడపటం చాలామందికి ఇష్టం ఉండదు, చేత కదండి, కూర్చోలేదు కుదురుగా. అందుకే వాక్యం వినే వాళ్ళు మేము ఎప్పుడు గమనిస్తూ ఉంటాం. ఆ పొజిషన్లు చూస్తేనండి, ఒక అరగంట మెసేజ్ ఉంటే కనీసం ఒక 20 పొజిషన్లు మారిపోతాయి. కాసేపు గడ్డం కింద చేయబోతుంది, కాసేపు వెనక్కి చేయబోతుంది, కాసేపు కాళ్ళు ముందుకు వస్తాయి, కాసేపు కాళ్ళు వెనక్కి పోతాయి, కాసేపు తల ముందుకు వస్తుంది, కాసేపు తల వెనక్కి పోతుంది, కాసేపు తల పక్కకు పోతుంది. ఏంటిది? ఒక గంట సేపు వాక్యం వినడానికి వచ్చిన పాటలు ఇవి. సినిమా చూసేవాళ్ళు చూడండి, బొమ్మలాగా చూస్తారు. వాడు ఇటు బతుకున్నాడా సచ్చున్నాడా అని అర్థం కాదు. వాట్ ఏ కాన్సన్ట్రేషన్. భక్తి జీవితంలో అర్జెంట్ కాదది, కానీ ఇంపార్టెంట్, ఎదగాలి. ఏమండి, మన డిఎన్ఏలోనే భక్తి నీతి లేదండి. లేని పరిస్థితుల్లో ఉంటే అది డెవలప్ అవ్వాలంటే మామూలు విషయమా?
ఎవరిని చూసినా అబద్ధం లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అట్లాంటి సమాజంలో అబద్ధాలు ఆడకుండా నిలబడ్డం అంటే మామూలు విషయం. మనం ఎలాంటి వాళ్ళని చెప్పమంటాం, చెప్తాను వినండి. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, ఆయన అబద్ధం ఆడలేదా? మనం ఆడితే తప్పేంటి? ఆలోచన చేస్తా చేయరా? చేసిన తప్పులకి చట్టం పట్టుకుంటాం మనం, చట్టంలో పలానోళ్ళు చేయలేదా అని. అది అజ్ఞాన కాలం, ఇప్పుడిది విజ్ఞాన కాలం. అక్కడ చూచి చున్నట్టు పోతాడు, ఇక్కడ తరచి తోస్తాడు ఆయన. మర్చిపోతున్నారు మనుషులు. ఓకే, కాబట్టి ప్రియులారా, ఓపికతో ఫలించాలి. భక్తి జీవితంలో ఓపికే లేకుండా వ్యవహరించే వాళ్ళు చాలామంది. మనకే పెద్ద డౌటు. పేతురు గారు కూడా ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిగాడు, ఏమనంటే, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి అంటే, నాకు కుదరడం లేదు ప్రభువా, నా వల్ల కావట్లేదు. ఒకసారి చెప్పు ఎన్నిసార్లు. 10 సార్లు అంటే 11 సార్లు చంపేస్తాను నేను, ఇక క్షమించనిక 11 అసలు కుదరదు ఇక అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాడు. వచ్చాడు 7 సార్లా అని అన్నాడు ఆయన. అంటే 7 సార్లు అంటే అర్థం ఏంటి? 7 సార్లు అని చెప్తే ఇది 8వ సార్లు ఉన్నట్టుంది పక్కనోడిది, అయిపోచేద్దాం విన్నని. ప్రభు అన్నాడు 70 ఏళ్ల మట్టుకు. 70 ఏళ్ళు అంటే చాలామంది 70 years అనుకుంటారు. కాదు, 70 × 7 70 ఏడులు అని అర్థం. అంటే ఎంతైంది? 490 సార్లు. ఒక మనిషిని జీవితంలో 490 సార్లు క్షమించగలం మనం? ఒకసారికే కష్టం. యేసుప్రభు శిలువ ఘట్టం దగ్గర, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించు అన్నటువంటి మాట అయిపోయేంత వరకు చాలామంది ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? అది మనకు చాలా కష్టమైంది. వేదిక మీద పాస్టర్ గారు చెప్తూ ఉంటే, క్షమించాలి, మీరు ఇప్పటివరకు ఏమైనా క్షమించకుండా ఉంటే మీ పాపాలు క్షమించబడు, వాళ్ళు హృదయపూర్వకంగా క్షమించండి అంటే, నాకు ఎట్లా సాధ్యమవుద్దండి? వాడు నాకు చేసిన అన్యాయం, ద్రోహం ఎలాంటిదో తెలియదు. 32 పళ్ళు పటపట పటపట కొరికేస్తాం. భక్తి జీవితంలో క్షమాగుణం నేర్చుకోవాలంటే సాధారణమైన విషయమా? పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం, కానీ పుచ్చుకున్నట కంటే ఇచ్చుట మరి బాధాకరం అని తెలుసా మీకు? బాధ అండి, ధన్యమే, కానీ దాని కనుక బాధ ఉండదా? 10,000 సంపాదించేటప్పుడు 1,000 రూపాయలు సంఘానికి ఇవ్వండి అని అనుకోండి, సేవకుడు 1,000 రూపాయలు ఇవ్వాలా? ఇంత చిన్న సంపాదన నాది, దేవుడికి తెలీదా? దేవుడు తెలుసులే అని అనుకొని ఆయన దగ్గర కూడా ఎగనామం పెట్టేవాళ్ళు ఉంటారు. ఎస్, ఇవన్నీ అలవర్చుకోవాలంటే మామూలు విషయం. అందుకే నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఏమిటది? ఒకసారి మరొక మాట కూడా చూద్దాం. ఈ దీనికి రెలవెంట్గా ఉన్నటువంటి మంచి విషయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మరియు 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండమంటే మనం ఏమని పిలుస్తాం? ప్రభువుని మరణాత మరణాత అంటాం. అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? ప్రభు అయిన యేసు రమ్ము. ఏడు రమ్ము తాగుతూ ఉండేవాడు కూడా రమ్ముని పిలితే ఎట్లాగండి? ఫుల్గా రమ్ము తాగుతూ ఉండేవాడు కూడా రమ్ము రమ్ము అంటే పిసిపాటు లేకుండా ఆయన వస్తే ఏమవుద్ది అనుకుంటున్నారు మీరు? కుడివైపులు ఉన్నవాళ్ళు, ఎడమవైపులు ఉన్నవాళ్ళు, గొర్రెలు మేకలు వేరైపోతాయి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారు. అగ్ని ఆరని పురుగు చావని పరిస్థితులకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ జనవరి 26 రిలీజింగ్స్ ఉండవు, ఆగస్టు 15 రిలీజింగ్స్ ఉండవు, గాంధీ జయంతి రిలీజింగ్స్ ఉండవు. సత్ప్రవర్తన వచ్చింది ధనవంతుడికి, పాతాళంలో ఏమైనా ప్రయోజనమైందా? ఇప్పటికే ఆలస్యమైంది మై సన్ అన్నాడు అబ్రహాం గారు కదా. కాబట్టి ప్రియులారా, ప్రభు రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తలకడి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపోలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే బావి తవ్వగానే నీళ్లు పడాలి అని అంటారట. ఆవులు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అనుకుంటారట. అంటే ఏది తొందర? అంత తొందర తొందర తొందర.
రెడీమేడ్ అయిపోవాలి. భక్తి జీవితం నాట్ రెడీమేడ్, యు హ్యావ్ టు మేడ్. మనకు మనముగా కట్టుకోవలసినది, ఆత్మ సంబంధమైన మందిరముగా మలచుకోవలసింది భక్తి జీవితం. కాబట్టి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ భక్తి జీవితం కట్టుకోవటం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా ప్రాముఖ్యమైనది, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అసలు అది అర్జెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు. ఏమిటి అని అంటే సాతానుడు చర్యలకు, కవ్వింపులకు లొంగిపోవటం. ఏమండి ఇది ఎంత కష్టమైంది తెలుసా? ఎంత కష్టమైందంటే తోటలోకి వచ్చాడు, ఏదైనా తోటలోకి దయ్యం. మనకందరూ తెలుసు కదా, బాగా పరిచయం. ఏదైనా తోటలో చాలా పాఠాలు ఉన్నాయని తెలుసా? తోటలో పాఠాలు. దాంట్లో సాతానుడు వచ్చి హవ్వముతో అన్నటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఇది నిజమా, ఇది నిజమా అంటే ఫస్ట్ సైతానికి ఉన్న మంచి బలమైన పాయింట్ ఏంటో తెలుసా? అనుమానం క్రియేట్ చేయటం. ఇది నిజమా? ఈరోజు బంధాలు వీగిపోవడానికి ఏంటి కారణం చెప్పండి? అప్పుడప్పుడు చెప్తుంటారు, మా ఆవిడికి అనుమానం ఎక్కువ అని. బ్రదర్స్ విన్నారా? మా ఆయనకి అనుమానం ఎక్కువ అండి, చచ్చిపోతున్నాం ఈ అనుమానం పిశాచితో అంటూ ఉంటారు. అనుమానాలు పెనుభూతాలు. ముందుగా హవమ్మకు అనుమానం పుట్టించాడు. ఇది నిజమా అంటే ఏది నిజం అని ఆలోచించే లోపే ఈ తోట చెట్లలో దేన్నైనా దేవుడు తినొద్దని చెప్పాడు. ఎస్ వినో, ఎస్ తినొద్దన్నాడు. అయితే ఏంటి హవమంటే అసలు ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు అన్నమాట? ఇంతకుముందు వీళ్ళకి ఆలోచన వచ్చి ఉండదు. ఆదాం గారు అడిగాడా తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్లు తెలివి వృక్షఫలాన్ని తినొద్దు అని అంటే నేను తింటా, ఎందుకో కూడా చెప్పాడు దేవుడు. మళ్ళీ ఎందుకో కూడా చెప్పాడు, దాన్ని తినమున చచ్చిపోతారు. మనలాంటి తోడు నింటే ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేవాడు, ఏమనంటే అది తింటే ఎందుకు చెప్తారు దేవా? తినకుండా చచ్చిపోకుండా చేయొచ్చు కదా నువ్వు. ఇప్పుడు మనం ప్రశ్నలు వేసాం కదా, ఏమంటాం? దేవుడు ఏమనక తోటలో చెట్టు ఎక్కిపోయింటే ఒక బాగుండేది అని ఒకడు, ఇంకొకడు వచ్చి అసలు దయ్యాన్ని పుట్టించకపోయింటే ఎంత బాగుండేది. ఇంకొకరు ఏమన్నారంటే తోటే లేకుండా చేసి ఉంటే. ఎన్ని ప్రశ్నలు అండి. ఇంకొకరు ఏమన్నారు తెలుసా? పండు దొరకముండే దేవుడు ప్రత్యక్షమేంటో ఈ సమస్యలు లేకుండా పోయావు కదా, ఆపి ఉండొచ్చు కదా ఆయన. ఫైర్ డిపార్ట్మెంట్ కావాడు కాదు కదా దేవుడు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు కదా, మీరు అగ్నిమాపక దళాలు వాటర్ తీసుకుని వస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి పుణ్యకాలం కాస్త గడిచిపోయి మొండి గోడలు మిగులుతాయి. ఆ నీళ్ళు కొట్టినప్పుడు ఆ మొండి గోడలు కూడా పడిపోతాయి. అట్లా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లేట్ అవుద్దేమో దేవుడు ప్రత్యక్షం అవడానికి ఎంతసేపు? కత్తెత్తాడు ఇస్సాకు మీదకి అబ్రహాం గారు, అబ్రహాము అన్నాడు, దట్స్ ఆల్, ఆగిపోయింది. అట్లాగే హవా ఆగో అని వచ్చింటే సరిపోయింది కదా. మరి మనకున్న తెలివితేటలు దేవుడికి లేవు మరి కదా. మనకున్న తెలివితేటలు ఆయనకి లేవు. ఏం చేస్తాం? పూర్ నాలెడ్జ్ అనుకుంటూ ఉంటారు. మహామహా మేధస్సు వెళ్ళిన వాళ్లకు మేధస్సునిచ్చినటువంటి వాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు తన కుమారుల్లోనే నిక్షిప్తపరిచినటువంటి వాడు, తన జ్ఞానము చేత ఈ ప్రకృతిని కలగజేసినటువంటి వాడు, అంతటి మహానుభావుడిని మనం అసలు అనుమానించటమే తప్పు. మీరు దేవతలైపోతారు, లేనిపోని ఆశలు. అంతకుముందు లేని దేవతల దెయ్యాలా? ఆదాము వాళ్ళు దేవతలు కాదు. మీరు దైవాలు అని చెప్పిన మాటలు ఏమయ్యాయి? ఏమంటే చెప్పిన మాట విన్నటువంటి ఆగతాయి ఇశ్రాయేలీలో దైవాలు అయిపోతే అప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా ఆదామవలకి. మీరు దెయ్యాలు అయిపోతారు. అట్లాగే మనిషికి కూడా దెయ్యం ఏం నేర్పిస్తుంది తెలుసా? యేసుప్రభు టీంలో 12 మంది ఉన్నారు. అసలు యేసుప్రభు దగ్గర ఉన్న వాడిని టచ్ చేయటం అంటే ఎంత పని అది? ఇప్పటికైనా సాధ్యమేదేనా? వాన్నే టచ్ చేసింది. ఏం చెప్పి ఉంటుంది తెలుసా చెప్పండి? యోధాకి ఏం చెప్పి ఉండొచ్చు?
బంగారు బాతు గుడ్డు తెలుసా? బంగారు బాతు గుడ్డు స్టోరీ తెలుసా మీకు? రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుందట బాతు, కానీ ఇది తీసుకునేటటువంటి వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. రోజు ఒక గుడ్డేనా అనుకున్నాడట. కోసేస్తే పోలే, లోపల చాలా గుడ్లు ఉంటాయేమని కోసేశాడు. ఆ రోజు వచ్చే గుడ్డు కూడా లేకుండా పోయింది. మంచి గుడ్డును పోగొట్టుకున్నాడు ఆ బరిగొడ్డు. ఏం చేద్దాం? అట్లాగా రోజు సంచిలో నుంచి, కానుకల సంచిలో నుంచి ఇంత 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 తీసుకుంటాడు. ఎంతకాలం అని ఇలా తీసుకుంటావు యూదా? అసలే కడుపు నిండా బిడ్డలున్నాడు. ఒక్క మెరుపు లాంటి ఆలోచన చెప్తా, వింటావా? నీ ప్రభు కరుణా సంపన్నుడు, ఆయనను పట్టించినా నిన్ను ఏమనడు, క్షమిస్తాడు. ఆయన దయామయుడు. పోనీ మరీ నీకంత ఇబ్బంది అనిపిస్తే ప్రభువా క్షమించంటే క్షమించేస్తాడు. కాబట్టి ప్రభువును పట్టించేసి, వాట్ యాన్ ఐడియా సర్జీ అనుకున్నాడు. 30 వెండి నాణాలకు యేసుప్రభువును నమ్మించినట్టు చేశాడు. ఆ తర్వాత సాతాను చేసే పని ఏంటో తెలుసా? వాడు మ్యాజిక్లు, జిమ్మిక్కులు తెలుసా అండి? సాతాను ఊరికి పంపించింది తప్ప క్షమాపణకి పంపలేదు. శిలువ మీద ఉన్న దొంగను క్షమించి పరదేశి ఇచ్చినటువంటి వాడు యేసు ప్రభు. కొరడాలతో కొడుతున్నటువంటి వాళ్ళని, అన్యాయపు తీర్పు తెచ్చినటువంటి వాళ్ళని అందరినీ క్షమించు నాయనా అని అడిగినటువంటి వాడు. యేసు ప్రభు పాదాల మీద పడి ఉంటే ఇస్కరియోతు యూదాను క్షమించలేడా? క్షమించగలడు, కానీ వాడు రానీయుడు. ఎట్లా అనంటే, ఇదిగో ఇంత పని చేసి ఏ ముఖం పెట్టుకొని యేసు ప్రభు దగ్గర పోతావు? నీ కాళ్ళను కడిగినాడే, అయినా నీకు బుద్ధి రాలేదు. ఇప్పుడు పోతావా నువ్వు? ఇప్పుడు పోతావా? నువ్వు మనిషివేనా అసలు? నీకు సిగ్గుందా? నీకు చీము రక్తం ఉందా? చావరా పోయి, చావు. ఇలా ప్రేరేపిస్తాడు. అందుకే సాతాను మాయలకు కవ్వింపు ఎట్టి పరిస్థితుల్లో అవ్వద్దు. వాడు ఉండాల్సిన పొజిషన్ మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితకదొక్కాలి. ఎందుకో తెలుసండి? వాడు సర్పం, ఘట సర్పం. సర్పాన్ని ఏం చేయాలి? శీఘ్రంగా తనాలా, కొట్టాలా, లేకపోతే ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కొట్టాలా? ఇప్పుడు ఒక దెబ్బ, నెక్స్ట్ మంత్ ఒక దెబ్బ, అట్లా కొట్టాలండి. పామును కొట్టి చంపే వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ చెయ్యి చాలా స్పీడుగా ఆడుతుంది. శీఘ్రంగా కాళ్ళ కింద చితక తొక్కాలి. ఎందుకంటే వాడు బయటికి వస్తే ఊరికే ఉండడు. వాడి టార్గెట్ ఒకటే, నేను ఒక్కడినే నరకం పోకూడదు. నాతో పాటి నువ్వు ఏదైతే కలలుగన్న లోకం ఉంది, కలలుగన్న లోకం నాకు నా పిల్లల కోసం ఇదిగో అనేక పురాలు, అనేక స్థలాలు ఏర్పాటు చేస్తున్నాను అని నువ్వు మురిసిపోతున్నావో, ఆ పరలోకాన్ని ఖాళీ చేయటమే నా పని అని వాడు ఎన్నో ఎరలు చూపిస్తాడు. ఆ ఎరలకు ఎంటర్టైన్ అయ్యామో అయిపోయాము. అంటే సాతాను కవ్వింపులు 3 రకాలుగా ఉంటాయి, మనందరికీ తెలుసు. శరీరాన్ని దేవుడిచ్చాడు దేవుడు పని చేయటానికి, కానీ అదే శరీరాన్ని ఉపయోగించి పాపం మూటగట్టుకునేటట్టు చేస్తాడు దయ్యం. వాడేమంటాడు తెలుసా? ఈ జీవితం చాలా చిన్నది కదా బ్రదర్, అందులో యవ్వనం ఇంకా చిన్నది కదా, అనుభవించాలి కదా. నీకు విషయం తెలుసా? యవ్వనము ఐసు ముక్క లాంటిది. నువ్వు అనుభవించినా, నువ్వు తిన్నా, తినకపోయినా కరిగిపోతుంది. ఎట్లుంది మాట? ఇట్లాంటి మాటలు చెప్తే యవ్వనస్తుల ఎట్లుంటుందండి? ఎస్, నేను అనుభవించకపోయినా పోతుంది కదా, అదేదో అనుభవిస్తే పోలే అనుకుంటారు లేదా? సాతాను కవ్వింపదే అటువంటి శరీరాశలకి, నేత్రాశలకి అన్నీ చూపించింది. ఒక్కసారి ఆ పండును చూడు, నీకోసమే పుట్టినట్లు లేదు అని అనగానే పండ్లను తినేసింది. తిన్నామ ఎంతగా ఇన్స్పైర్ అయిందంటే
ఎట్లాగైనా మా ఆయనను కూడా ఈ ఊబిలో నుంచి బయటికి తీసుకురావాలి అనుకునుంది. పాతకాలంలో డ్రాకులా అనేది ఒక సినిమా ఉండేదండి. ఎవరైనా చూశారు అది? అంటే సినిమాలు చూసే పిచ్చి మీకు ఏమన్నా ఉంది అనుకుంటారేమో. అది అంత ఫేమస్ అయిపోయింది. న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానల్లో కూడా ఆ దెయ్యం ఎవరినైనా కరిస్తే వాళ్ళు దెయ్యాలు అయిపోతారట. అట్లాగా దెయ్యం ఆ రోజు హవ్వమ్మకు రోగం తగిలిచ్చింది. కరోనా వైరస్ కంటే చాలా డేంజర్, అది తెలుసా మీకు? ఒమిక్రాన్లు, కరోనా వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, 150 వేవ్ వచ్చినా కూడా దాని ముందు దిగదొడిపే. అంత బాగా అంటిస్తుంది అది. ఏమండి, తప్పు చేశావా అనంటే ఒప్పుకునే తత్వం లేకుండా చేసింది, చూసారా? ఎందుకంటే అతిక్రమం దాచిపెట్టేవాడే వర్ధిల్లడు. కాబట్టి దాచుకో, ఎక్కడే కానీ బయటికి రానియొద్దు. దొరికితేనే దొంగవి, దొరకకుండా కూడా ఉండొచ్చురా. దొరలాంటి దొంగ, దొంగలాంటి దొర అని నేర్పించింది. అటువంటి కవ్వింపులకే మనం ఎవరం కూడా వెరవకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. సో ఇది నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. శరీరాశ, శరీరానికి ఆశను మొదలు పెట్టామనుకోండి, అది ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ టైంలో గ్రౌండ్లో ఆడుకోవాలి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? పిచ్చా నీకేమన్నా? ఈ వయసు ఏంట్రా బాబు, నువ్వు చేసేది ఏంట్రా? ఎప్పుడో ముసలాడు అయిపోయిన తర్వాత చేసే పనులని ఇప్పుడు చేస్తున్నావు ఏంట్రా? ముసలాడా, ముసల్దానా? దేవుడి గురించి ఎప్పుడన్నా బైబిల్ చదవడానికి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే, పరిచయకు పోతూ ఉంటే, సేవకు పోతూ ఉంటే, సువార్త పరిచయకు పోతూ ఉంటే యవనస్తుల్ని పెద్దలు కొంతమంది చూసి ఏమంటారు తెలుసా? దెయ్యం ప్రేరేపణ, దెయ్యం కాటు పడినోళ్ళు కదా వాళ్ళు, వాడు వచ్చి మనల్ని కాటేస్తాడు. ఏమని? ఇదేం పోయే కాలం మీకు? హాయిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోకుండా, పెళ్లి చేసుకొని, ఇల్లు చూసుకొని చల్లగా కాపురం ఉండకుండా ఏంటి ఈ పనులు మీరు? మీ అమ్మ మీరు మిమ్మల్ని బాగా చెడగొట్టారే అని అనిన తర్వాత వెంటనే ఆ కాటు పడుతుంది, వెంటనే ఇది దెయ్యం అయిపోతుంది. ఈ దెయ్యం ఊర్లోకి వస్తుంది, మళ్ళీ వచ్చి ఏమంటుందంటే, ఒరే ఆ రోజు దెయ్యం నన్ను కాటేసిందిరా, భలే కాటేసిందిరా, నేను కూడా నిన్ను కాటేస్తాను రా అని కాటేస్తాడు. కాబట్టి ప్రియులారా, 4 మొదటిది ప్రియారిటీస్, వర్క్ ప్రియారిటీస్. మొదటిది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ప్రార్థనా జీవితం కలిగి ఉండటం. 2 బైబిల్ ధ్యానించటం. బైబిల్ ధ్యానించటం వల్ల 2 ప్రయోజనాలు: కుటుంబాన్ని ప్రభు కొరకు కట్టుకోగలం, ప్రభువును మనలో చూపించే సమాజాన్ని ప్రభువులోకి తీసుకురాగలం. 3వది సంఘ కార్యక్రమాలు. అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, జీవన పోరాటం. 3వది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, భక్తి జీవితం. 4వది నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము. తండ్రి నుంచి కలిగినవి కాదు, అపవాది అనే తండ్రి నుంచి కలిగినవి. వాటి విషయంలో జాగరూకులమై ఉంటే విజయం మనదే. సమయం మీద విజేతలైనటువంటి వాళ్ళు సమరభేరి మోగించి తండ్రి ఉన్న సర్వోన్నత లోకానికి వెళ్ళగలరు. అట్టి గొప్ప భాగ్యం దేవుడు ప్రసాదించాలని, దాన్ని అందిపుచ్చుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తూ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.